హాయ్ గాయ్స్, గుడ్ మార్నింగ్. ఇవాళ సండే యాజ్ యూజువల్ కిరాక్ రైడర్స్ తోటి రైడ్. ఇవాళ వచ్చేసి నో డ్రగ్స్ ఈవెంట్ అనమాట. ఇంకా మీటప్ పాయింట్ వచ్చేసి రెనాక్ స్టోర్. ఎర్లీ మార్నింగ్ 6 అయింది అనుకుంటా. అండ్ 50 బైక్స్లో 30 వచ్చాయి. ఇంకా అన్ని బైక్స్ రాగానే ఒక నార్మల్గా బ్రీఫింగ్ ఇచ్చాక మనకి రైడ్లో స్టిక్కర్స్ అవి ఉంటే అవి డిస్ట్రిబ్యూట్ చేశాను అనమాట. అండ్ నేను కూడా ఒకటి బైక్ కట్టించాను. స్టిక్కర్స్ అండ్ బ్యాచెస్ కూడా ఉన్నాయి, అవి కూడా ఉన్నాయి, చూపిస్తాను. అన్నీ కలెక్ట్ చేసుకొని ఇంకా ఎవరికి వాళ్ళు రైడ్ స్టార్ట్ చేశాము. అండ్ వన్స్ గేరప్ అని చెప్పగానే వెళ్ళి బైక్స్ అన్ని రెడీ చేసాము. యాక్చువల్గా కొందరు టీ దానికి వెళ్ళారు. వెళ్ళి బ్యాక్ వచ్చే లోపల మేము రెడీ అయిపోయాము. అండ్ ఇంకా అందరూ స్టార్ట్ అవ్వాలని రెడీ అయిపోయాము. ఓకే, అందరూ స్టార్ట్ అవుతున్నారు, నేను కూడా స్టార్ట్ అవ్వాలి. బ్యాక్ ఉండాను యాక్చువల్గా, ఎప్పుడు ఫ్రంటే ఉండాలని చూస్తాను. మ్యాక్స్ ఒక 4 వెహికల్స్ తర్వాత అంతే. అందరు వీడియోలు తీస్తున్నారు యాక్చువల్గా. స్టార్ట్ అవుదామా అన్న? ఇంకా సరే పదం. ఇంకా ఎవరి కాల్ వీడియో తీస్తున్నారు యాక్చువల్గా. సరే మనం కూడా ఇంకా స్టార్ట్ అయ్యాము. ఓకే, అందరు లైనప్ స్టార్ట్ అయ్యింది. మనం కూడా జాయిన్ అయిపోవాలి, లేకపోతే బ్యాక్ ఉంటాం. ఓకే, లెట్స్ స్టార్ట్. యాక్చువల్గా అందరూ బ్యాక్ వచ్చేంతవరకు, కరెక్ట్ లైన్ ఫామ్ అయ్యేంతవరకు ఉండాలి. అప్పటిదాకా వెయిట్ చేయాల్సిందే ఇలాగా. ఎంతసేపు? సరే, స్టార్ట్ అయింది. ఓకే, అసలు లొకేషన్ ఏంటో కూడా తెలియదు నాకు, ఎక్కడికి వెళ్తున్నామో కూడా తెలియదు. లెట్స్ సీ. అదేంటి మళ్ళీ అవుతుంది బా. ఓకే, నో ఇష్యూ. నాకు తెలుసుండి ఇంకా మిగతా వాళ్ళు జాయిన్ కాలేదనుకుంటా. మిగతా వాళ్ళు జాయిన్ కాలే. ముందైతే లైన్ ఉంది, బట్ బ్యాక్ సైడ్ ఇంకా లైన్ ఫామ్ కాలేదనుకుంటా మేబీ. బట్ రైట్ సైడ్ ఉన్న వాళ్ళు మార్షల్స్, ఫ్రంట్ టీమ్ లీడ్, బ్యాక్ సైడ్ టెయిల్ యాజ్ ఇట్ ఈస్. ఇవన్నీ వెనక్కి వస్తాడు. వీడియోనా? హాయ్. ఓకే, అందరు చెక్ చేస్తున్నారు అంతా ఓకేనా అనేది. ఇందులో మనకు సేఫ్టీ అనేది చాలా ఇంపార్టెంట్. మీకు ఎప్పుడైనా చెప్పేది ఒకటే, మా వాళ్ళు కూడా అలానే చూస్తారు. ఎప్పుడు సేఫ్టీ ఉండాలని చూస్తారు. సర్లే, ఖాళీగా ఉన్నాం కదా, ఒక స్నాప్ అన్న పెట్టేద్దాము. ఓకే, యాక్చువల్గా సాంగ్స్ వినడం నాకు బాగా ఇష్టం అనమాట. ఒక స్నాప్ పెట్టేస్తే అలా పడి ఉంటుంది. ఓకే, యాక్చువల్గా సైడ్ స్టాండ్ వేసి పెట్టేసా బండి. రైడ్ స్టార్ట్ అయ్యేటప్పుడు లిఫ్ట్ చేయొచ్చు ఆగాను. ఓకే, ద వెయిటింగ్ ఈజ్ ఓవర్. ఇంకా రైడ్ స్టార్ట్ అయిపోయింది. అలా వెళ్దాం అనుకున్నారు రోడ్డు మీదకి, కానీ వాళ్ళు వద్దన్నారు, లైన్లోనే వెళ్ళాలన్నారు. మన వాళ్ళు యూటర్న్ చేసుకున్నప్పుడే స్టార్ట్ అయిపోయారు.
అండ్ ఓకే, ట్రాఫిక్ లేదు కాబట్టి హ్యాపీ. ఇవ్వండి మార్షల్స్ ఇలా ఆపుతారనమాట, ఆపి మనకు హెల్ప్ చేస్తారు ఎప్పుడు. అండ్ మనల్ని ఓకే స్టోర్ దాటేసాం. ఏ హాయ్, ఇదిగోండి బయట నుంచి వీడియో తీశారు ఇట్లా. యాక్చువల్గా నేను కేపీహెచ్పి అనుకున్నా, కానీ వీళ్ళు తీసుకెళ్ళేది వచ్చేసి హైటెక్ సిటీ దగ్గర అనుకుంటా. మా వాళ్ళు 50 బైక్స్ ఉన్నాయి, 50+ ఉన్నాయి. ఇంకా అక్కడ ఎన్ని బైక్స్ ఉన్నాయో తెలియదు, అసలు ఎంతమంది వచ్చారో కూడా తెలియదు, అక్కడికి వెళ్ళి చూడాలి. అండ్ ఓకే లెట్స్. యాక్చువల్గా ఈ ఫ్లైఓవర్ ఇంత ఖాళీగా చూస్తుంటే కామెడీగా ఉంది, ఎందుకంటే జనరల్గా ఎప్పుడు చాలా బిజీ ఉంటుంది ఇది హైటెక్ సిటీ ఫ్లైఓవర్. మేబీ సండే కాబట్టి కొంచెం ఫ్రీగా ఉందేమో. ఓకే
ఇంకా తెలిసిన వరకు అయితే ఇదే డెస్టినీ అనుకుంటా, ఇదే మీటప్ పాయింట్. యాక్చువల్గా ఇందాక ఆగింది మా మీటప్ పాయింట్, ఇది రైడ్ మీటప్ పాయింట్. ఏంటో ఇది ఎక్కడో చూసినట్టుంది. వా, ఏముంది లొకేషన్, సూపర్ లొకేషన్ అయితే బాగుంది. నాకు తెలిసిండి ఇది కేక్ కటింగ్ స్పాట్ లాగా ఏదో యూట్యూబ్లలో చూసాము, అదే అనుకుంటా మేబీ ఇది హైటెక్ సిటీ దగ్గర. బాగుంది.
బాబా ఎన్ని బైక్స్ అసలు చాలా మంది వచ్చారు, చాలా బైక్స్ ఉన్నాయి. హైదరాబాద్లో ఉన్న బైకర్స్ క్లబ్స్ అందరూ వచ్చేసినట్టుంది మేబీ. కాదు ఇక్కడ ఆపుకోవడం ఎందుకు, ముందుకెళ్ళి ఆపుకుందాం పదండి. ఇక్కడ వద్దు, అక్కడ ముందు కనిపిస్తుంది చూడు, ముందు ఉంటా వచ్చేసేయండి. ఒక్క ప్రాపర్ పాయింట్ చూడండి అక్కడ పెట్టుకోవడానికి. ఓకే ఇక్కడ పెట్టేద్దాం. సరే మన వాళ్ళు నేను ముందు కార్ దగ్గర పెట్టేస్తా. యాక్చువల్గా కొంచెం ఫ్రీగా ఉంటుంది, తిప్పుకోవడానికి ఫ్రీగా ఉంటుంది. సెట్గా మనకు కూడా పార్కింగ్ దొరికింది. ఇక్కడ పార్క్ చేసేసేయండి, అవసరం లేదు. మళ్ళీ కావాలంటే తిద్దాం, ఏముంది. యాక్చువల్గా వీడియోలో కనిపించలేదని చెప్పి మళ్ళీ ఒక వీడియో పెట్టాను. ఇది కెమెరా వీడియో అనమాట, బ్యాక్ సైడ్ నుంచి. అండ్ లొకేషన్ కానీ నిజంగా ఇన్ని బైక్స్తో వస్తుంటే క్రేజీ ఉంది లొకేషన్ మాత్రం. కానీ చాలా అంటే ఆల్మోస్ట్ ఒక 500+ బైక్స్ వచ్చుంటాయి తప్ప ఇంకా తక్కువ రాలేదు. ఇది మన క్లబ్ వాళ్ళు ఎంటర్ అవ్వడం. సో నిజంగా ఎంతమంది ఉన్నారంటే అంతమంది ఉన్నారు. ఇది మనం స్పెసిఫైడ్గా నోటీస్ చేసుకోనికి ఇలా వీడియో పెట్టాను యాక్చువల్గా. అండ్ ఎపిక్ ఏంటంటే ఇక్కడ పార్క్ చేయొద్దంట. అంబులెన్స్ బ్యాక్ సైడ్ మనం స్టార్టింగ్లో కొందరు రైడర్స్ని చూసాం కదా, అక్కడ పార్క్ చేయాలంట. ఇంక తెలియగానే జేబులో చేతులు పెట్టుకొని వెళ్ళిపోయాం. అదే మాట్లాడుతున్నా. Pranidhi in line. Yeah. So where is he? Pranidhi is over there. He is in line. Which line? See. Call. See. That Activa guy is. Activa is there, right? He's there. బండికి కాదు, తీసేయాలంట బండ్లని, తీసేయాలంట.
అంతే. ఇంకా మా బ్యాక్ సైడ్ బైక్స్ పెట్టాలని కానీ ఇంకేం పని ఉంది, పెద్ద ప్రాంక్. ఇంకా అందరం గేర్స్ వేసేసుకొని మళ్ళీ ఒక రౌండ్ వేసి రావాలంటే అది కథ వేరే ఉంటుంది. ఇక మన వీడియో తీస్తుండే. హాయ్, ఇక మన వీడియోలో అబ్బా అండ్ ఇన్ని బైక్స్ ఉన్నాక మనకు ఫోన్ ఆగుద్దా? ఒక వీడియో తీయాల్సిందే రీల్ చేయడానికి. కానీ ఇన్ని బైక్స్ అబ్బా, చాలా బైక్స్ ఉన్నాయి అసలు. మీకు రిఫల్ కోసం ఒక కెమెరా వీడియో పెడతాను. అందరిలో ఏం చెప్పాలా? యాక్చువల్గా ఇవాళ ఈవెంట్ ఇదే అనమాట, ఇండియాస్ ప్రైడ్ రైడ్ 2024. ఇది వచ్చేసి సే నో టు డ్రగ్స్ నిర్మూలించడానికి కోసం చేస్తున్న రైడ్ అనమాట, విత్ అసోసియేటెడ్ విత్ హైదరాబాద్ పోలీస్. యాక్చువల్గా ఈ బ్రో ట్రై చేస్తున్నాడు ఎక్కడ పెట్టాలని. మొత్తానికి అయితే ఇక్కడ ఫిట్ చేశాడు, కానీ కామెడీ ఏంటంటే ఇక్కడ ఫిట్ చేస్తే నాకు హ్యాండిల్ తిరగదు. ఆయన బండికి అక్కడే ఫిట్ చేశాడని చెప్పి నా బండి కూడా అక్కడే చేస్తే హ్యాండిల్ తిరగదు అనమాట. ఆయనది చిన్నగా ఉంటుంది, అది పెద్దగా ఉంటుంది హ్యాండిల్.
ఏంటది ఏం కలిపోతుంది అక్కడ. అసలు బైక్ చూడండి, ఆ మూల నుంచి అక్కడ స్టార్ట్ అయింది ఆల్మోస్ట్ ఇక్కడి దాకా నాకు తెలిసి ఒక 1.5 కిలోమీటర్ పైన ఉంటుంది. ఇది గ్రూప్ ఫోటో అందరం. 3, 2, 1 go. నేను ఏంది ఇందా నుంచి రేజ్ ఇస్తా పాటలు పెట్టుకుంటూ వచ్చాడు. కొద్దిసేపు ఉన్నాం అంతే. ఇలా ఇంకా రైడ్ బ్రీఫింగ్ ఉందంటే ఇంకా అందరం ఒకసారి వెళ్ళి కనిపించొచ్చాం అనమాట బ్రీఫింగ్లో. కాదు అన్ని కొనుక్కోమని దాంతో గేర్స్ మళ్ళా फोटो देर तारामती बारामती ओके एंड वन मोर थिंग वहाँ पे गुडीज कलेक्शन की जो फर्स्ट स्टेशन है दैट्स राइट भाई 2.0 కట్టడానికి ఏం లేదు. నువ్వంటే మంచి ఉడికి రక్తం మీద ఉన్నా. బ్రీఫింగ్ అయిపోయాక అందరం బ్యాక్ వచ్చి గేర్స్ వేసుకున్నాం. అండ్ ఈ రైడ్ మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే ఒక అవేర్నెస్ క్యాంప్ లాగా చేసి ఒక డెస్టినేషన్ రీచ్ అయ్యి అక్కడ బ్రేక్ఫాస్ట్ చేసి వచ్చాం. అండ్ రైడ్ స్టార్ట్ అయింది. అసలు నిజంగా ఇంతమంది ఉంటే ఆ ఫీలే వేరే యాక్చువల్గా. అండ్ చాలా క్లబ్స్ వచ్చాయి. ఇంకా అందరం కలిసి ఒక సిటీలో ఒక రౌండ్ లాగా వేసి ఒక డెస్టినేషన్ హరిత రిసార్ట్ అని కోకాపేట్ దగ్గర ఉంటుంది, అక్కడికి వెళ్ళి బ్రేక్ఫాస్ట్ చేసేసి వచ్చాము అంతే. ఆడ అవుతుంది బండ్లు అవుతున్నాయి కదా, ఆడ బండ్లు అవుతుంది కదా.
యా మనం డెస్టినేషన్ అయితే రీచ్ అయిపోయాం. అండ్ ఇక్కడ బజాజ్, కేటీఎం, క్యాస్ట్రాయిల్ వాళ్ళ ఏమంటారు కౌంటర్స్ లాగా పెట్టారనమాట. మనం కావాలంటే వాటిని డ్రైవ్ చేయొచ్చు. యాక్చువల్గా మాకు పార్కింగ్ సరిపోలేదు, చాలా బైక్స్ వచ్చేసరికి పార్కింగ్ సరిపోలేదు. అండ్ చెప్పాను కదా పోలీస్ వాళ్ళు వచ్చారని, మాతో పాటు మా ముందు మీకు వీడియోలో కనిపించారు కదా వాళ్ళు ఉంటారనమాట. అండ్ వన్స్ ఇక్కడ చూస్తే చాలా బైక్స్ ఉన్నాయి. అండ్ ఇక్కడికి రీచ్ అయిపోయాం, కొన్ని ఫొటోస్ దిగాం, సమ్ గుడీస్ ఇచ్చారు స్టిక్కర్స్ లాగా. అండ్ అయిపోయాక గ్రూప్ ఫొటోస్ దిగి బ్యాక్ ఇంటికి వచ్చేసాం. యాక్చువల్గా నా కెమెరాలో వీడియోస్ డిలీట్ అయిపోయాయి ఎందుకో. సో డిలీట్ అయిపోయినందుకు నేను కొంచెమే చిన్న వీడియో చేశాను, ఏం చేసామో చెప్పలేదు. అండ్ ఇది అనమాట ఫొటోస్, ఇవి మా వాళ్ళ స్టిక్కర్స్. అండ్ అందరం గ్రూప్ ఫోటో దిగేసి బ్యాక్ టు హోమ్. అండ్ ఒక స్టిక్కర్ నేను నా బైక్ కంటించానని చెప్పాను కదా, బైక్ది పెడతాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, సబ్స్క్రైబ్ అండ్ డ్రైవ్ సేఫ్.